హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. స్త్రీ అంటే అందం, అందం అంటే స్త్రీ. స్త్రీని అందం కొలతలతోనే చూస్తాం తప్ప వ్యక్తిత్వపు కొలతలతో ఎప్పుడూ ఎక్కడా చూడం. వారి నడుం బాగుంది, వారి ముఖం బాగుంది, వారి మాట తీరు బాగుంది, వారి గాత్రం బాగుంది, వారి నడక బాగుంది అంటాం కానీ నడత గురించి ఎప్పుడూ మాట్లాడుకో. నిజానికి స్త్రీలో అందం వారి వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేయాలి, వారి నడతను బట్టి అంచనా వేయాలి కానీ నడకను బట్టి కాదు అని ఎన్నో పురాణాల కాలం నుంచి ఇప్పటి వరకు రచయితల వరకు వ్యక్తీకరిస్తూ ఉన్నప్పటికీ స్త్రీ అంటానే అందం అనే ఆలోచనతోనే వెళ్ళిపోతాం. స్త్రీలో అందం నచ్చినట్లుగా వ్యక్తిత్వం ఎవరికీ నచ్చదు. చాలా మంది పురుషులకు అలాగే ఉంటుంది. స్త్రీలకే అది ఒక రకంగా చెప్పాలంటే శాపము అని కూడా అనుకోవచ్చు. స్త్రీలో అలా కేవలం అందం మాత్రమే గుర్తించే పురుషుడికి ఆమె తనపై ఆధారపడాలని, తన మాటే పరిగణలోకి తీసుకోవాలని వాంఛ ఎక్కువగా ఉంటుంది మనసులో. ఆ బలీయమైన భావనకి ఆమెని రక్షిస్తున్నానను, పోషిస్తున్నానను ఓ ఆత్మవంచన ఒకటి పురుషుడు ఏర్పరచుకొని మనస్ఫూర్తిగా అదే నమ్ముతూ ఆమెని ఎంతో కొంత కంట్రోల్ చేయాలని చూస్తూ ప్రపంచాన్ని కొద్ది కొద్దిగా దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాధారణంగా. అలా కాకుండా ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా తన జీవితాన్ని తను చూసుకునే స్త్రీ ఒకరుండుంటే ఆమెకే అసలు ఎక్కువనో ఉత్తమ ప్రవర్తన అవలంబించదనో నిందలు వేయడానికి సిద్ధమవుతాడు. సామాన్యంగా పురుషుడు తనపై ఆధారపడకుండా జీవితాన్ని స్వతంత్రంగా ఆమె గడుపుతుందనే ఓర్వలేని గుణం ఎంతో కారణమవుతుందనే సంగతి మనకందరికీ అర్థమైనప్పటికీ అంగీకరించము. ఈ రకంగా అతను ప్రవర్తించడానికి చాలా కారణాలు ఉంటాయని సర్దిపుచ్చుకుంటాం కానీ స్త్రీ యొక్క అందాన్ని వ్యక్తిత్వంతో సరిపోల్చి అంచనా వేయుడుగాక వేయరు ఏ మగ పురుషుడు కూడా. చిత్రం ఏమిటంటే ఇలా సొంత భావాలతో జీవితాన్ని గడిపే స్త్రీ అంటే సాటి స్త్రీలలో కూడా అంత మంచి అభిప్రాయం ఉండదు. ఆమె జీవితం గురించి వారికి అంతలా అవగాహన లేకపోయినా తోటి వారితో ఆమె గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెడుగా చాలా తేలిగ్గా మాట్లాడే తత్వాన్ని మీరు చాలా మంది మధ్యతరగతి స్త్రీలలో గమనించవచ్చు. దీనికి కారణం తాము గడుపుతున్న విధంగా కాకుండా ఆమె ఇంకోలా తన జీవితాన్ని తనకు నచ్చినట్లు గడుపుతోందని పైకి అంతలా కనబడిన అంతర్గత అసూయ వారికి ఉండటం వల్లనే తప్ప సమాజ నియమాలు కట్టుబాట్లు పట్ల వారికి ఏమీ గట్టి నమ్మిక ఉండి కాదు అని నా అభిప్రాయం అని అంటాడు ఒక ఆయన. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ఆలోచించండి. నిజంగా స్త్రీని అందంతో అంచనా వేస్తారు తప్ప వ్యక్తిత్వంతో గౌరవించే పురుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడో ఒకరో ఇద్దరు అరుదుగా ఉన్నప్పటికీ ఆ పురుషుణ్ణి ఆ స్త్రీ గాని ఆ చుట్టుపక్కల ఉన్న పురుషుడు గాని అతని పురుషత్వానికే సందేహాలు అంటగట్టుతారు తప్ప అతని వ్యక్తిత్వం యొక్క ఉన్నతిగా ఎవ్వరూ అంగీకరించరు. బహుశా మొదటి నుంచి స్త్రీని అందానికి అలంకారంగా వాడుకునే పద్యాల కానించి మనుషుల యొక్క ప్రవర్తన వరకు వర్ణనల వరకు స్త్రీని ఒక ఆట వస్తువుగా చూడటమే అలవాటైపోయిన సమాజంలో పురుషుడైనా స్త్రీ అయినా స్త్రీని అందం యొక్క వికరంగానే చూస్తారు తప్ప వ్యక్తిత్వపు ఔన్నత్యంగా చూసే అలవాటైతే భారతీయ ప్రపంచంలో భారతీయ సమాజంలో లేనే లేదు. అయినా ఫారిన్ లో కూడా ఉన్నట్టు కనిపించదు కానీ నిజానికి అక్కడ కూడా స్త్రీని అందం కొలతలతోనే చూస్తారనే సంగతి చాలా విషయాలు కానీ మనం గమనించినట్లయితే రుజువు అవుతుంది. సో ఫ్రెండ్స్, స్త్రీ అంటే అందం, స్త్రీ అంటే వ్యక్తిత్వం, అంతేగాని స్త్రీ అంటే శరీరము సౌందర్యము కాదనే సంగతిని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.